686 లో డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పార్టీలో అసంతృప్తి తర్వాత వ్యక్తిగతంగా కార్యకలాపాల్లో స్పీడ్ పెంచారు. గత కొన్ని రోజుల క్రితం సొంత పార్టీలో కొంచెం అసంతృప్తిగా ఉన్నా ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యపై భద్రాచలంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలకు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 136 గ్రామాలకే ముంపు అవకాశం ఉందని స్పష్టంగా ఉన్న 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 7 మండలాలు ఏపీలో కలిపేలా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. ఏదైతే ఈ పోలవరం ముంపు గ్రామాల వ్యవహారం మాత్రం అడపాదడప మాత్రం తెరపైకి రావటం, కొద్ది రోజుల పాటు హడావుడి జరగటం, ఆ తర్వాత యథాస్థితి ప్రజాప్రధాన చంద్రంలా కొనసాగుతున్న పరిస్థితి. 2014 నుండి ఇదే అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తడం, ఆ తర్వాత మర్చిపోతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ మాజీ సీఎం తనయ్య కల్వకుంట్ల కవిత భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భద్రాచలం ప్రాంతం పోలవరం వాటర్ వేతులు ముంపు ప్రమాదం ఉన్నందున 5 గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలనే డిమాండ్ ఎంపీ తీసుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన సందర్భంలో తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేశారు. అదే క్రమంలో భద్రాచలం డివిజన్ సంబంధించిన 5 గ్రామాలని కూడా ఆంధ్రాలో విలీనం చేశారు. ఈ 5 గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన వాళ్ళకి రవాణా వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడం, రహదారి వ్యవస్థ పూర్తిగా ఉండకపోవడం అనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆ 5 గ్రామాల ప్రజలు కూడా ప్రతినిత్యం వివిధ అవసరాల కోసం భద్రాచలం పట్ల కిందకి రావాలన్నా, వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రాలో వీడిన 5 గ్రామాలను తెలంగాణలో భద్రాచలంలో కలపాలనే డిమాండ్ విషయంలో మాత్రం కవితతోటి ఆయా గ్రామాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 5 గ్రామాలను భద్రాచలంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కూడా ఆ గ్రామ ప్రజలు చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవహారాన్ని మాత్రం ఇంతటితో ఆపకుండా మున్ముందు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని 5 గ్రామాలు ఏదైతే ముంపు గురయ్యే 5 గ్రామాలు మాత్రం పూర్తిగా భద్రాచలంలో కలపాలనే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మరింత సీరియస్ గా ఉద్యమంలాగా తీసుకొని ఆ సమస్యను పరిష్కరింప చేసేంత వరకు కూడా తాను వెంట ఉంటా అని చెప్పి కవిత ఆయా గ్రామాల ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. దీన్ని రాజకీయ పరంగానే చూడకుండా సామాజిక కోణంలో ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చూసినట్లయితే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కూడా పలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఈ విషయంలో మాత్రం మరింతగా చొరవ తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆ జాగృతి సంఘం నాయకులు కానీ గ్రామాలకు సంబంధించిన గ్రామ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యతో పాటు అన్ని విషయాల్లోనూ మోదీ సపోర్ట్ ఉందని ఆరోపించారు. అందుకే జగన్ అంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై మోదీని చంద్రబాబు, పవన్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే ఈ రోజు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా మోదీ పైన, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన కూడా షర్మిల అయితే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరి ఆ కూటమిలో భాగంగా ఉన్నారు, బీజేపీ సెంట్రల్ లో సపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇక్కడ డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఎందుకు ప్రస్తావించలేకపోతా ఉన్నారు? మరి ఇటు పవన్ కళ్యాణ్ గానీ, అటు సీఎం చంద్రబాబు గానీ ఇద్దరు ఎందుకు మోడీ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ప్రతిఫలాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా షర్మిల అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు షర్మిల. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి ఒక దత్తపుత్రుడు. ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది కేంద్రం. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ లేకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే
ఉన్నప్పటికీ అటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఏమి చేయలేకపోతా ఉన్నారు, ఎప్పుడు కూడా ఆయన దత్తపుత్రులాగే చూస్తాడని చెప్పేసి షర్మిల చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసుల అంశాలు కావచ్చు, ఎందుకు మరి వాళ్ళే అతన్ని భద్రత కల్పిస్తున్నారు, మరి ఇప్పటి వరకు వివేక హత్య కేసులో ఎందుకు ఒక మార్పు ఒక నిర్ధారణ తీసుకురాలేకపోయారు, అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అస్తం ఉంది కాబట్టి తీసుకురాలేకపోయారని చెప్పేసి కూడా షర్మిల అయితే చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో, ఎందుకంటే కాంగ్రెస్ తరఫున కూడా ఆ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ముందుకెళ్తాము, ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం తీసుకురావడంలో జాప్యం వహిస్తా ఉంది. వాళ్ళు కూటమిలో ఉండి కూడా అడగలేకపోతా ఉన్నారు. ఆ రోజు రాష్ట్ర విభజనప్పుడు ఎన్నో మిగిలిపోయాయి, రాష్ట్రానికి రావాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఎన్నో మిగిలిపోయాయి. ప్రత్యేక హోదా ప్రధానంగా కూడా కూడా ప్రత్యేక హోదాపై ఎవరు కూడా ఒక మాట కూడా మెదపట్లేదు. ఎందుకంటే గతంలో 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఒక పక్క బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రశ్నిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైతే కేంద్రం అయితే జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ లో ఉంది. అది కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పటికీ బీజేపీకి దత్తపుత్రుగానే ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి సన్నిహితంగానే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళకి ఇటు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా షర్మిల తేల్చి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంశీవరావు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో కీలక పరిణామం నెలకొంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని పేర్కొన్నారు. తనపై అధికారి అయిన డీజీపీ చెప్తేనే అన్ని చేశాను అని ఆయన తేల్చి చెప్పేశారు. చాలా వరకు తెలియదు అని గుర్తులేదనే సమాధానాలను ప్రభాకర్ రావు చెప్పుకున్నారని సిట్ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు 2023లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లోని కీలకమైన ఆదేశాల మేరకే నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను. ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో అప్పుడు పై అధికారి డీజీపీగా ఉన్న పై అధికారులు ఎవరైతే ఉంటారో వారి ఆదేశాల మేరకే చేశాను, కానీ రాజకీయంగా కానీ మరొక రకంగా నాకు ఎవరు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు నాకు తెలియదంటూ సిట్ ముందు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 2023లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకంగా ప్రధాన భూమిక పోషించినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రము తమకు అడిగినటువంటి సమాధానాలు దాటివేస్తూ ప్రతిసారి సమాధానాలలో కూడా అతను నొక్కి చెప్పినట్టుగానే చెప్తూ తనకు తెలియదు, తను మర్చిపోయాననే సమాధానమే వచ్చినట్టు కూడా సిట్ అధికారులు పదే చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అది ప్రజాప్రతినిధుల ఒత్తిడితో గానీ సంబంధించినటువంటి ప్రజా నాయకులతో గానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. పై అధికారి మాత్రమే, నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి నాకు పై అధికారి డీజీపీ ఉంటారు, వారి ఆదేశాల మేరకు చేశాను తప్పితే ఏ ప్రజాప్రతినిధి కానీ మరొక ప్రజాప్రతినిధి నాకు ఎవరికి తెలియదు అనేది కూడా సిట్టు ముందు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి విచారణ మరోసారి కొనసాగించాలని కూడా సిట్ అధికారులు చేస్తున్నారు. ప్రభాకర్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారించాలనేది కూడా సిట్ అధికారులు ఆదేశించడం కూడా జరిగింది. ఈ విషయానికి సంబంధించి మరికంత ముందుకెళ్ళినటువంటి సిట్ అధికారులు ప్రభాకర్ రావుని ముందస్తుగాను అరెస్ట్ తీసుకొని పూర్తిగా సమాచారం రాబట్టుకోవాలనేది సిట్ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఏదేమైనప్పటికీ 2023లో జరిగినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది తెలుగు రాష్ట్రాలనే కాకుండా తెలంగాణలోని కీలకంగా పోషిస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని అక్కడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో అప్పుడు ఉన్నటువంటి అధికారులు చెప్పారు. అప్పుడున్న డీజీపీ అయితేనేమి అక్కడ ఉన్న మరొక అధికారులను కూడా
అక్కడ ఉన్నటువంటి కీలకంగా ఈ పాత్ర పోయించినటువంటి వారిని కూడా పిలవడానికి రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ కు ముందస్తుగానే వారిని అరెస్ట్ చేసి ఒక విచారణ కీలక సమాచారం ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉందనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి చేయడం సరైన విధానం కాదంటూ అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా చెప్తున్నాయి. దానికి సంబంధించిన సమాధానం కూడా ఒక చీఫ్ గా ఉంటూ ఇలాంటి వ్యవహారాలు చేయడం సరైన విధానం కాదని విమర్శలు వస్తున్నా కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు పై బాస్ అయినటువంటి డీజీపీ ఆదేశాల మేరకు చేశానని ప్రభాకర్ రావు చెప్పడం, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు నాకు ఎవరుతో పరిచయం లేదని కూడా ఆ సిట్కు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ గమనించినటువంటి సిట్ అధికారులు పూర్తిగా సమాచారాన్ని చేయడం కొరకు ముందస్తుగా అతనికి అరెస్ట్ చేసుకొని పూర్తి సమాచారం రాబట్టాలనేది చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకసారిగానే ఒక కొలిక్కి రావడంతో మరో మలుపు తిరుగుతుందనేది కూడా ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పండుగల సంబరాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు జరగనున్న యోగా సంబరాలకు విశాఖపట్నంతో సహా ఏపీలోని అన్ని జిల్లాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలో జరగనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. యోగాతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంఏ రాజు అందిస్తారు. రాజు, కీర్తి, విశాఖపట్నం అయితే ప్రస్తుతానికి ఒక పండగ వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే ఈ ఒక్క 21వ తేదీ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికైతే మొత్తం సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక్క విశాఖపట్నమే కాదు, మొత్తం యావత్ ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క పండుగ కోసం సర్వంగా సిద్ధమైంది. మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా వెయిట్ చేస్తుందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యోగా దినోత్సవానికి సంబంధించి గతంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ చాలాసార్లు కూడా చాలా నామమాత్రంగా అక్కడ ఉన్న పరిధులను బట్టి చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఒక వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఇదంతా కూడా చేయబోతున్నారు కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధికారులు మొత్తం కూడా ఇప్పటికే 15 రోజుల నుంచి రాత్రి పగలు అనకుండా శ్రమించిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలోని కాళీమాత టెంపుల్ నుంచి అంటే ఆర్కే బీచ్ నుంచి అక్కడ భీమిలీ బీచ్ వరకు కూడా మొత్తం 26 కిలోమీటర్ల మేర మొత్తం పూర్తిగా కూడా గ్రీన్ మ్యాట్తో ఇక్కడ యోగాసనాలు వేయడానికైతే సర్వంగా సుందరంగా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఒకవైపు విద్యుత్ దీప అలంకరణలతో పాటు మరోవైపు చూసుకుంటే మన సంప్రదాయం ఉట్టుపడేటట్లుగా అదేవిధంగా ఏదైతే యోగాకు సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆసనాలకు సంబంధించి కానీ లేకపోతే యోగా వల్ల వచ్చే ఉపయోగాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక చిత్రాలను కూడా బీచ్ రోడ్ మొత్తం కూడా పెట్టడం జరిగింది. కొన్ని హోల్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకునేటప్పటికీ ఒక విశాఖపట్నంలో ఒక సంక్రాంతి పండుగ లేకపోతే ఒక ఉగాది పండుగ ఏ విధంగా అయితే తమ ఇళ్లలో చేసుకుంటారో ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా విశాఖపట్నంలో యోగా డేకి సంబంధించి ఒక పండుగ వాతావరణం అయితే నెలకొనున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి ప్రధానమంత్రి మోడీ కూడా రాబోతున్నారు. దాని తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించినంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొత్తం రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఇక్కడే ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మొత్తం రేపు ఏదైతే 6:25 మొదలు కాబోతుంది. మొత్తం ఆయుష్ మంత్రితో పాటు కేంద్ర ఆయుష్ మంత్రి మొదటిగా కూడా దీనికి స్వాగతం పలుకుతారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా దీనిపై యోగా గురించి, యోగా యొక్క ఉపయోగాల గురించి, అసలు మనిషి నిత్య జీవితంలో యోగా ఏ విధంగా భాగమవుతుంది, అసలు యోగా చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అన్న దాని మీద కూడా వాళ్ళు ప్రసంగించబోతున్నారు. వాళ్ళు ప్రసంగించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాదాపుగా 15 నిమిషాల పాటు కూడా దీన్ని ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నాం, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా యోగాని ప్రమోట్ చేయడంలో నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా దీంట్లో కూడా ప్రపంచ దేశాల్లో కూడా యోగా విస్తరించాలి, యోగా వల్ల చాలా మందికి కూడా ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించినంత వరకు కూడా ఆయన ఒక్కొక్క యోగా డేకి సంబంధించినంత వరకు ఒక్కొక్క కొత్త విధానాన్ని అమలుపరచడం, అదేవిధంగా యోగా డేకి ఏ విధంగా ప్రిపరేషన్స్ ఉంటాయనేది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 3వ సారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా
జూన్ 21 వచ్చిందంటే చాలు ఆయనైతే వివిధ రకాలుగా దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అదేవిధంగా ప్రజల్లో ఏ విధంగా చైతన్యం కలిగించాలి అనే విషయాన్ని అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా అన్ని చోట్ల చేసిన దానికంటే ఈసారి ప్రధానంగా విశాఖపట్నంలోనే అది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది కనుక దీనికి సంబంధించినంత కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ ఏడాది కాలం కూడా పూర్తయింది కనుక ఈ ఏడాది కాలం పూర్తవడానికి ఒక పండగలా చేసుకుంటున్నారు. అదేవిధంగా మరో విషయంలో చూసుకున్నప్పటికీ ఈరోజు డిసెంబర్ 21 యోగా దినోత్సవానికి పురస్కరించుకొని మొత్తం ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నంలో వచ్చి దానికి సంబంధించి కూడా 15 నిమిషాల పాటు కూడా దాని గురించి ప్రసంగించడం, దాంతోపాటు ఈ రోజు సాయంత్రం అంటే ఒక రోజు ముందుగానే విశాఖపట్నం చేరుకోవడం కూడా జరుగుతుంది కనుక దీనికి మొత్తం సంబంధించినంత వరకు మొత్తం హర్షాకరేతల మొత్తం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ రాష్ట్రానికి కానీ లేకపోతే తమ జిల్లాకు కానీ తమ ఉన్న ఊరికి కానీ ఏదైనా సరే ఒక మంచి పేరు ప్రపంచ దేశాల నుంచి వస్తుందంటే మాత్రం చాలా మంది సంతోషపడుతున్న పరిస్థితి ఉంటుంది. అటువంటి సంతోషమే ఈరోజు ప్రధానంగా అయితే విశాఖపట్నం ప్రజలకు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉందని మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఏదైతే రేపు జరగబోతున్న యోగా డేకి సంబంధించినంత వరకు కూడా మొత్తం ఒక సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా దీంట్లోనే 5 లక్షల మంది కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. 5 లక్షల మందితో కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా నెలకొల్పబోతున్న ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ ఏదైతే పిలుపునిచ్చారో దీనికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విద్యార్థుల నుంచి మొత్తం ఉద్యోగుల వరకు మొత్తం అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా చాలా మంది కూడా వాళ్ళ సచివాలయాలకు వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 లక్షల మందిని ఏ విధంగా తరలించాలన్న దాని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి ఇటు వరకు చూసుకుంటే అనంతపురం అదేవిధంగా అటు సైడ్ తిరుపతి వరకు కూడా ఉన్న చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాదు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, ఇటు ఒడిశా రాష్ట్రాల నుంచి కావచ్చు, చాలా మంది కూడా ఇప్పటికే తమ స్వయంగా వచ్చి ఈ యొక్క యోగా డేలో పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఎవరైతే యోగా గురువులకు సంబంధించినంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇదే వేదికపై ఒక పురస్కారాలు అయితే అందించే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు యోగాకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వివిధ రంగాలకు సంబంధించి అంటే యోగాలో విభిన్న ఏదైతే భాగాలు ఉంటాయో దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు చాలా పోటీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 179 మందిని కూడా విజేతలుగా కూడా వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు కూడా ప్రదానం చేయనున్నారు. ఇదంతా కూడా ప్రధానంగా ఉదయం 6:25 ప్రారంభమైన తర్వాత 6:25 ఆయుష్ మంత్రి స్వాగతం పలుకుతారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దాంతో చంద్రబాబు మాట్లాడిన తర్వాత 15 నిమిషాల పాటు కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం కూడా ఉండబోతుంది కనుక ఇది పూర్తిగా కూడా ఒక కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి రైట్ రాజు, థ్యాంక్ యూ. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇష్యూ వరంగల్ జిల్లాలో కాకరేపుతోంది. కొండా వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశమైన వారిలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, సూర్య సుధారాణి, నాయని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు ఉన్నారు. కొండా మురళి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ హైకమాండ్ కు కొండా మురళిపై కంప్లైంట్ చేశారు. ఇక దీనిపై స్పందించిన హైకమాండ్ పరిశీలకులను నియమించారు. నివేదిక ఆధారంగా మురళిపై పీసీసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. 24న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్ చెప్పండి. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆ కొండమురళి నిన్నటి దినంన కొంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ తర్వాత అనంతరం ఆ కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారనే ఆలోచనతోటి కొంత వారు కొండమురళి కొంత ఒక మాటలు చెప్పాలంటే కొంత ఆందోళనకు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ దీనికి సంబంధించి టీడీపీ నుంచి వచ్చిన వారు కొంతమంది ఉన్నారంటూ పరోక్షంగా కడియం శ్రీహరిని అయితే కొంత విమర్శించారు. కనుబొమ్మలు లేని ఆ కడియం శ్రీహరి టీడీపీని వెన్నుపోటు పొడిచారు, బిఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీరు చేస్తున్నది ఏంటి అని పరోక్షంగానైతే విమర్శించారు. అదే విధంగా
ఆ పరకాల నుండి రేవూరు ప్రకాష్ రెడ్డి 75 సంవత్సరాల ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే నేను నిన్ను గెలిపించాను అని అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద స్పందించిన అధిష్టానం లేదంటే ఆ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటికి ఉటావుటిన ఈ రోజు ఆ కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు అంటే కొంతమంది ఆ ఎమ్మెల్యేలు అయితే పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితోనైతే వీరు చర్చించారు. దీనికి సంబంధించి అనుచితంగా ఆ కొండ మురళి అయితే ప్రవర్తించాడు. అనుచిత ప్రవర్తనంగా కొంత మాటలు మాట్లాడాడు. పార్టీ కొంత ఆ లైన్ దాటి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా కొండ మురళి మీద యాక్షన్ తీసుకోవాలంటూ నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయితే నిర్వహించారు. సమావేశం అనంతరం నాయని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పార్టీలో చర్చించుకోవాలి, లేదా బహిరంగంగా మాట్లాడితే పార్టీ కొంత పలచన పడుతుంది, పార్టీ ఏదన్నా ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి, లేకుంటే పార్టీలో చర్చించుకోవాలి. ఒకవేళ పార్టీలో చర్చించకుండా ఇలా బహిరంగంగా మాట్లాడితే పార్టీ లైన్ దాటిన వారిని ఖచ్చితంగా అధిష్టానం సీరియస్ తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటది అనేది అయితే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ తను కూడా పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే పార్టీలో తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే ఎవరి మీద కంప్లైంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేరుగా నన్ను కలవచ్చు, లేకుంటే పిసిసి అధ్యక్షునైనా కలవచ్చు. కానీ పార్టీ లైన్ దాటి ఇలా మాట్లాడితే పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునేందుకు మాత్రం పార్టీ హైకమాండ్ మాత్రం హెచ్చరించింది. ఈ వరంగల్లో మాత్రం కొండ మురళి వ్యాఖ్యలతోటి మాత్రం కొంత పార్టీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. ఖచ్చితంగా కొండ మురళి మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు ముక్కుముడిగా అధిష్టానానికి అయితే ఫిర్యాదు చేశారు. దీని మీద అంటే 24 తారీఖు పొలిటికల్ అఫైర్స్ కమిటీ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వరంగల్లో మాత్రం కొంత చర్చ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో 2 రోజుల పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. ఇక కేవలం ఎన్నికల వ్యూహంపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని సమాచారం. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తన 2 రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలతో పార్టీ హైకమాండ్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షించడమే కాకుండా అదే సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వ్యవహారానికి సంబంధించి సమాలోచన చేసినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి కొంత పార్టీలో మాత్రం కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో అతి సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ పటిష్టం కావచ్చు, పార్టీ మండల వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు దిశానిర్దేశాలుగా చేసినటువంటి పరిస్థితి పార్టీ పెద్దలతో చర్చించారు. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ భేటీ అయినటువంటి పరిస్థితి, ఆ భేటీ కాస్త ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కాంక్షిస్తూ పూర్తి స్థాయిలో పలు సమాలోచనలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% మేర బీసీ రిజర్వేషన్ కేటాయించినటువంటి అంశంపై కూడా ఆయన కొన్ని సమాలోచనలుగా తెలిసినట్టుగా ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు సంబంధించి 2 రోజుల పర్యటన ముగిసినటువంటి అనంతరం ఎట్టకేలకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు తెలిసినటువంటి పరిస్థితి. 42% బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక విషయం అయితే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యూహాత్మకమైన అడుగులు కావచ్చు, స్థానిక సంస్థలలో పార్టీ ఎలా నెలకు రావాలి, ఎంత ఉన్న మెజారిటీ సంపాదించేటటువంటి క్రమంలో పార్టీ ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయాలనే అంశానికి సంబంధించి కాస్త సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి. పార్టీ హైకమాండ్ మాత్రం
ఆ యొక్క పార్టీ పెద్దలు సైతం రేవంత్ రెడ్డికి పలు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిలో పార్టీ తరఫున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సమాలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఢిల్లీ 2 రోజుల పర్యటన ముగించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన కాస్త బిజీగా గడిపినటువంటి పరిస్థితి మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పార్టీ బహిరంగ సభల ఏర్పాటు వ్యవహారానికి సంబంధించి మరొక బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో ఆ భేటీ అయినటువంటి సందర్భంలో ఈ టూర్ మాత్రం ప్రాధాన్యత సంతరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాజు.